బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కోల్కతా డాక్టర్ హత్య కేసు నిందితుడి గురించి సంచలన నిజాలు రోజుకొకటి వెలుగులోకి వస్తున్నాయి. అవన్నీ కూడా షాకింగ్ గా మారాయి. అవును, నిందితుడికి సైకో ఎనాలిసిస్ పరీక్షలో కళ్ళు బైర్లు గమ్మే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు సంజయ్ రాయ్ ది పశు ప్రవృత్తిగా టెస్టులు వెల్లడైంది. అత్యాచారం, హత్య చేస్తూ పాశవిక ఆనందం పొందాడంటే అర్థం చేసుకోవచ్చు ఎంతటి మృగ వాంఛ తనలో ఉంది అనేది. అశ్లీల చిత్రాలు విపరీతంగా చూసేవాడని వెల్లడైంది. సంజయ్ ఫోన్ నిండా అశ్లీల చిత్రాలే. అభయ హత్యపై నిందితుడికి ఎలాంటి పశ్చాత్తాపం లేదని, అత్యాచారం హత్యపై పూసగుచ్చి చెప్పాడంటున్నారు సిబిఐ అధికారులు. అంటే అర్థం చేసుకోవచ్చు సంజయ్ రాయ్ ఆ మెంటాలిటీ ఎలాంటిదని. విచారణలో ఎలాంటి భయం లేకుండా తను వివరించిన తీరు ఇప్పుడు పోలీసులకే కాదు, ఇన్వెస్టిగేషన్ అధికారులకు కూడా ఒళ్ళు గగురు పొడుస్తోంది. సంజయ్ ప్రవర్తన చూసి నివ్వెరపోతున్నారు సిబిఐ అధికారులు, పోలీసులు. అవును, ప్రతి అంశాన్ని తాను చేసిన ఆ దుర్ఘటనకు, తను పాల్పడిన ఆ పాశవిక చర్యను పూసగుచ్చినట్టు వివరించడం, దాంతోపాటు కొన్ని వార్తా కథనాలు జాతీయ వ్యాప్తంగా వినిపించాయి. సోషల్ మీడియాలో కూడా ప్రచారం జరిగింది. నన్ను ఉరి తీసుకుంటారా, తీసుకోండి అంటూ కూడా తను చెప్పిన సమాధానం ప్రస్తుతం అందరినీ షాక్కి గురి చేస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి ప్రముఖ మానసిక వైద్య నిపుణులు ఇండ్ల రామసుబ్బారెడ్డి లైవ్లో జాయిన్ అవుతున్నారు. రామసుబ్బారెడ్డి గారు, వెల్కమ్ టు ఆర్టీవీ అండి. బహుశా ఇలాంటి దుర్ఘటన మీద మాట్లాడుకోవడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, బట్ నీడ్ ఆఫ్ ద అవర్. రామసుబ్బారెడ్డి గారు, అసలు నమస్తే సార్. రామసుబ్బారెడ్డి గారు, అసలు వీళ్ళు ఎలా ఉంటారండి, వీళ్ళని ఎలా గుర్తించాలి ఈ సమాజంలో అనేది మొట్టమొదటి నా ప్రశ్న. అసలు ఎలా ఉంటారండి ఇలాంటి వాళ్ళు? హలో సార్, ఒక్కసారి మళ్ళీ మిమ్మల్ని కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తాను. ఆడియో చిన్న ఇష్యూ ఉన్నట్టుంది, మళ్ళీ మీ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తాను. విజువల్ మీరు చూస్తున్నారు సంజయ్ రాయ్కి సంబంధించి అరెస్ట్ దృశ్యాలు. అయితే ఈ సంజయ్ ఒక పశు ప్రవృత్తి గల వ్యక్తిగా అభివర్ణించడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో అసలు మీరు ఎలా గుర్తించాలి, ఒకసారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు ప్రముఖ మానసిక వైద్య నిపుణుడు ఇండ్ల రామసుబ్బారెడ్డి గారు. రామసుబ్బారెడ్డి గారు, రైట్, మరి కాసేపట్లో ఆయన జాయిన్ అవుతారు. అయిన తర్వాత చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఎందుకంటే సమాజంలో ఇలాంటి వాళ్ళని ఎలా గుర్తించాలి, అసలు వీళ్ళు ఎలా అంతటి దుర్మార్గంగా ఒక మనిషే పుట్టి ఒక పశువులా ఎలా మారుతారు? బహుశా పశువులకు కూడా మమకారం ఉంటుంది, ఆప్యాయత ఉంటుంది, కానీ ఎంత దారుణంగానా ఒక మనిషి మీద మమకారం లేకుండానా అని క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. ఎస్, కొద్దిసేపటి క్రితం మాట్లాడుకున్నట్టు ప్రముఖ మానసిక వైద్య నిపుణులు ఇండ్ల రామసుబ్బారెడ్డి మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. రామసుబ్బారెడ్డి గారు, నమస్తే అండి. నమస్తే. నమస్తే, చెప్పండి సచిన్ గారు. రామసుబ్బారెడ్డి గారు, బహుశా ఇటువంటి దుర్ఘటన మీద మాట్లాడుకోవడం ఇబ్బందికరం అయినప్పటికీ కూడా మాట్లాడుకోవాల్సిన పరిస్థితి. ఇలాంటి పశు ప్రవృత్తి ఉన్న వాళ్ళు కావచ్చు, ఇలా పశు వాంఛ ఉన్నవాడిని ఎలా గుర్తించాలి సార్? ఫస్ట్ నిజంగానండి, ఇటీవల అందులో యంగ్ చాలా కాస్ట్లీ మోడల్, అంటే చాలా చాలా పశువుల కంటే దారుణంగా రైట్. రామసుబ్బారెడ్డి గారు, మీ లైవ్ చిన్న టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది. బహుశా మళ్ళీ మిమ్మల్ని మీ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తాను. కానీ బహుశా నీడ్ ఆఫ్ ద అవర్ మాట్లాడుకోవాలంటే ఇలాంటి వాళ్ళకి సంబంధించి ఒక్కసారి మీరు కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి, మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇలాంటి వాళ్ళని మీరు ఎప్పుడైనా గమనించారా? ఇలాంటి వాళ్ళని మీరు చూసారా? ఇలాంటి వాళ్ళని మీరు ఎప్పుడైనా మార్చే ప్రయత్నం చేశారా? మీ చుట్టుపక్కల సర్కిల్లో కావచ్చు, మీ వాళ్ళలో కావచ్చు, ఎలా వీళ్ళు డెవలప్ అయ్యారు, ఎలా మారారు అనేది ఒక్కసారి కామెంట్ బాక్స్లో మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి. ఇంకా మీకు ఇలాంటి వాళ్ళకి సంబంధించి ఎటువంటి అనుమానాలు మీకు రేకెత్తుతున్నాయి? ఎందుకంటే సమాజంలో అందరూ తలో వేయగలిగితేనే ఇటువంటి ఇష్యూస్ నుంచి బయటపడగలం. ఎందుకంటే ఇంత కఠినమైన చర్యలు ఉన్నాయి, ఇంత కఠినమైన చట్టాలు ఉన్నప్పటికీ కూడా ఇలాంటి వాళ్ళు ఇంకా సమాజంలో తిరుగుతున్నారు, మన మధ్య ఉన్నారు, మనిషి రూపంలో ఉన్న పశువులుగా ఉన్నారు. బహుశా పశువులన్న మాట కూడా ఇక్కడ దానికి మించిన పదమైనా వాడాలేమో నేను. ఎందుకంటే పశువుల్లో కూడా మమకారం ఉంటుంది, ఆప్యాయత ఉంటుంది, తల్లి పిల్ల అనే మాట ఉంటుంది. మాట రాకపోయినా తమ పిల్లల్ని కాపాడుకున్న పరిస్థితి మనం చూస్తూ ఉంటాం. బట్ వీళ్ళు ఇలా కాదే. అంటే కాపాడిన మనిషికి సంబంధించి, పశువులకు సంబంధించి కూడా వాటిని ఎవరైనా కాపాడితే కనుక మూగజీవాలైనా ఇంత బిస్కెట్ పడేస్తేనే అంత విశ్వాసం చూపించి
శునకాల నుంచి ఎన్నో 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 నేర్చుకోవచ్చు. అలాంటిది ప్రాణభిక్ష పెట్టే వైద్యుల మీద ఇంతటి దుర్మార్గానికి పాల్పడే ఇటువంటి ప్రవర్తన ఉన్న వాళ్ళని ఏమనాలి? సైకోలు అనాలా? బహుశా చిన్నపదమేమో. ఇలాంటి దుర్మార్గులున్న ఈ ప్రపంచంలో, అవును ఈ దేశంలో ఎలా గుర్తించాలి? అసలు వీళ్ళు ఎలా అంతటి దుర్మార్గానికి పాల్పడతారు? చట్టాలు తెలుసు, చదువుకున్నారు, ఫోన్స్ యూజ్ చేస్తున్నారు. ఫోన్ ఎందుకు యూజ్ చేస్తున్నారంటే అశ్లీల చిత్రాలు చూడడానికి, అశ్లీలమైన ఆ కాంటెంట్ని చూడడానికి వీళ్ళు ఉపయోగిస్తున్న పరిస్థితి. వీళ్ళు మారడానికి కారణం ఏంటి? వీళ్ళు ఎందుకు అంతలా తయారవుతున్నారు? అంత ఫెరోషియస్గా ఎలా మారగలుగుతున్నారు? జరిగిన దుర్ఘటనకు సంబంధించి కనీసం పశ్చాత్తాపం లేదు. నేను చేశాను, ఉరి తీసేసుకోండి అని అన్నట్టు కూడా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోందంటే ఆ వ్యక్తికి సంబంధించి ఎంతటి దీనావస్థకు చేరుకుంది సమాజం. సో అటువంటి సందర్భంలో ఒక్కసారి మీ చుట్టూ ఉండే వాళ్ళని, ఇలాంటి వాళ్ళు ఉంటే గుర్తించడం వల్ల తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీళ్ళకి సంబంధించి వీళ్ళ అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మన సమాజంలో సాధారణంగా ఉంటూ ఉంటారు. సాధారణంగా మనతో పాటు మన చుట్టూనే ఉంటూ ఉంటారు. వారిని ఎలా గుర్తించాలి? ఆ మెంటల్ ఎబిలిటీ ఎలా ఉంటుంది? మరి ముఖ్యంగా వాళ్ళ మానసిక స్థితిగతులు ఎలా ఉంటాయి? ఎలా మారిపోతూ ఉంటారు? ఎందుకు మారుతారు? ఏ విధంగా మారుతారు? వాళ్ళ మీద ఎటువంటి ప్రభావం ఉంటుంది? రైట్, మనతో పాటు ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి ప్రముఖ మానసిక వైద్య నిపుణులు ఇండ్ల రామసుబ్బారెడ్డి ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. రామసుబ్బారెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. ఆడిబుల్ నౌ? ఎస్ సార్. మంచి సందర్భంలో మీరు కలవడం జరిగింది సార్. ఇన్ఫాక్ట్ మనం మాట్లాడుకోవాల్సిన సందర్భం, ఎందుకంటే ఈ ఘటన నేపథ్యంలో, ఈ ఘటన తర్వాత ఇన్ఫాక్ట్ భారతదేశం ఉలిక్కిపడిందని చెప్పుకోవాలి. ఇలాంటి వాళ్ళని ఎలా గుర్తించాలి సార్? ఎలా వీళ్ళు ఇంత దారుణంగా తయారవుతారండి? చాలా అందరినీ చాలా బాధించిన, దిగ్భ్రాంతి కలిగించిన సంఘటన ఇదండి సచిన్ గారు. అయితే ఎందుకు కొంతమంది ఇలాంటి రేపులు చేస్తారనేది కూడా కొంత సైకలాజికల్ గా అనలైజ్ చేస్తే, కేవలం చాలా మంది మనం అనుకునేది అంటే రేప్ అనేది కేవలం సెక్స్ కోసం చేస్తారని అనుకుంటుంటారు, కానీ అది ఒక యాంగిల్ మాత్రమే. కానీ దీనికి ఇతర కారణాలు ఏంటంటే మేల్ డామినేషన్, అంటే ఆధిపత్య గుప్తంగా కొంతమంది ఇలా చేస్తుంటారు. అంటే తమలో ఉన్న ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ను ఓవర్కమ్ చేయడానికి లేడీస్ మీద మేము డామినేషన్, అంటే ఒక మేల్ డామినేషన్ అనుకోండి, ఒక పశు ప్రవృత్తి మీద అన్నారే, ఒక అనిమల్ ఇన్స్టింక్ట్ అనుకోండి, ఇలాంటి ఆ ఆధిపత్యం కోసం కూడా కొంతమంది ఇలా చేస్తారు. ఇంకొక ముఖ్యమైన కారణం ఏంటంటే రెవెంజ్ కోసం, ప్రతీకారం కోసం. కొంతమంది ఏంటంటే సెక్స్ కాకుండా ఏదైనా ఒక పాత సంఘటన బట్టి ఒక ప్రతీకారం తీర్చుకోవాలి ఒక వ్యక్తి మీద అనే దానికి రెవెంజ్ కోసం కూడా, అంటే ఇక్కడ కూడా సెక్స్ అనేది ముఖ్యం కాదు, ఇది జస్ట్ ఫర్ రెవెంజ్, ఇది కూడా ఒక కారణం అవుతుంది. ఇంకా కొంతమంది శాడిస్టిక్, అంటే ఈ శాడిస్టులు ఎలా ఉంటారంటే వాళ్ళకు సెక్స్ కంటే హింసించడం ఎక్కువ. ఇప్పుడు కూడా మన కలకత్తా జూనియర్ డాక్టర్ రేప్ సంఘటనలో సెక్స్ కంటే కూడా ఆమె శరీరం పైన మల్టిపుల్ ఇంజరీస్ ఆర్ దేర్, బాడీ మీద ఉన్నాయి, మర్మావయాల మీద ఉన్నాయి. అంటే కేవలం సెక్స్ చేసేవాడు రేప్ చేసి వెళ్ళిపోవడం కానీ, ఈ విషయంలో ఏం జరిగింది, బాగా ఆమెను బాధ పెట్టడం కానీ, హింసించడం కానీ, గాయపరచడం కానీ ఇవన్నీ కూడా చేశాడు. అంటే ఎముకలు కూడా విరిగిపోయినాయి. కాబట్టి అంటే ఇది ఒక రకమైన శాడిస్టిక్ సెక్స్ అనమాట. కాబట్టి కొంతమంది ఇలాంటివి కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి ఇన్ని కారణాల వల్ల ఇంకో కొంతమంది అంటే ఈ ఆల్కహాల్, డ్రగ్స్ తీసుకోవడము, దాని వల్ల కొంతమంది ఇంకా కొంత అవకాశం, అంటే కొంతమంది ఎలా ఉంటారంటే అండి పిరికిగానే ఉంటారు, కానీ ఏదైనా అవకాశం వస్తే ఆపర్చునిస్టిక్ రేప్స్ అంటారు. ఎక్కడైనా అవకాశం వచ్చినప్పుడు ఆ పశు ప్రవృత్తి బయటపడుతుంది, వెంటనే రేప్ బొడిగట్టారు. లేదంటే మామూలుగా అందరిలాగా మామూలుగా బయట తిరుగుతూనే ఉంటారు. ఇక దీని కారణాల విషయానికి వస్తే ఎందుకు కొంతమంది ఇలా రేపిస్టులుగా తయారవుతారు సమాజంలో అంటే కేవలం పోర్నోగ్రఫీ చూసినంత మాత్రాన అనేది కాదండి. పోర్నోగ్రఫీ చూడడం, సెక్స్ బూత్ సినిమాలు కానీ బూత్ వీడియోలు చూడడం అనేది ఒక కారణం అయితే, కేవలం అది చూసిన వాళ్ళందరూ రేపిస్టులు కాలేరు. లేదా అయితే చూసిన వాళ్ళలో కొంచెం ఆ లైంగిక వాంఛ ఎక్కువగా ఉంటుంది, పెరుగుతుంది అది చూసినప్పుడు. దానివల్ల అప్పుడు ఏదైనా అవకాశం వచ్చి ఎదురుకాల ఎవరైనా కనబడితే ఆ ఆపర్చునిస్టిక్ అలా జరిగితే అలాంటి సందర్భంలో కొంతమంది రేపుకు పాల్పడవచ్చు. రెండోది ఏంటంటే చిన్నప్పటి నుంచి పెంపకం, అంటే అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకు కొంతమంది ఇలా తయారవుతారు రేపిస్టులు అంటే, చిన్నప్పటి నుంచి వాళ్ళు పెరిగిన వాతావరణం, తల్లిదండ్రుల యొక్క ప్రవర్తన, తండ్రి ఆల్కహాలిక్ కావడము, లేదా బ్రోకన్ ఫ్యామిలీస్, విడిపోయిన ఫ్యామిలీస్ కావడము, తల్లిదండ్రులు విడిపోవడం కానీ, లేదా తండ్రి బాగా తాగి వచ్చి గొడవ చేయడం కానీ, తండ్రి కూడా ఒక రౌడీ ప్రవర్తన, క్రిమినల్ ప్రవర్తన చేయడం కానీ, ఇలాంటి వాతావరణంలో పెరిగిన పిల్లలు పెద్ద అయిన తర్వాత వాళ్ళు కూడా అలాంటి క్రిమినల్స్ గా తయారవుతారు. ఇది ఒక ముఖ్యమైన కారణం. అలాగే కొంతమంది ఆల్కహాల్, డ్రగ్స్ కొంచెం చెప్పినట్టుగా అంటే మామూలుగా చాలా బాగుంటారు, కేవలం గంజాయి తీసుకోవడము, లేదా డ్రగ్స్ తీసుకోవడము, లేదా ఆల్కహాల్ బాగా సేవించడం వల్ల ఆ సమయంలో వాళ్ళకు జడ్జిమెంట్ అనేది పోతుంది. వాళ్ళలో విచక్షణ అనేది, వాళ్ళు చేసేది మంచి చెడు అనేది విచక్షణ కోల్పోయి
ఇలాంటి అఘాయిత్యాన్ని కూడా పాల్పడేదానికి అవుతుంది. ముఖ్యంగా ఈ మధ్య మనం చూస్తాం ఈ కెనాబిస్, రకరకాల డ్రగ్స్, ఈ LSD కానీ MDMA కానీ ఇవన్నీ కూడా మనం చాలా ఇలాంటివన్నీ చూస్తున్నాం. కాబట్టి ఇది కూడా ఒక కారణం వస్తుంది. కాబట్టి ఇలా రకరకాల కారణాల వల్ల ఇంకా కొన్ని సెక్షువల్ పర్వర్షన్స్ ఉంటాయండి. అంటే మామూలుగా కాకుండా అంటే అసహజమైన విపరీతమైన లైంగిక ప్రవృత్తులు కొంతమందిలో ఉంటాయి. నేను దీని దగ్గరికి వద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే తన గురించి విచారణ జరుగుతున్నప్పుడు సిబిఐ అధికారులు కూడా నివ్వరపోయే విషయాలు తెలుసుకున్నారని వార్తలు బయటకు వస్తున్న తనలో ఒక పశ్చాత్తాపం లేదు. అశ్లీల చిత్రాలు చూస్తూ ఉన్నాడు, ఆ తర్వాత వేశ్యావాటికి వెళ్ళాడు, ఆ తర్వాత మళ్ళీ వచ్చి దాడికి దిగాడు. ఈమెను ఇంతగా అఘాయిత్యానికి పాల్పడ్డాడంటే ఒక సర్టెన్ లెవెల్ ఉండదా అండి వీళ్ళల్లో? అంటే వీళ్ళకి ఆ వాంఛ కంటిన్యూ అవుతూనే ఉంటుందా ఇంకా కంటిన్యూస్గా? మా భాషలో చెప్పాలంటే యాంటీ సోషల్ పర్సనాలిటీ డిసార్డర్ అని కానీ సైకోపాత్స్ అని కానీ అంటారు. సైకోపాత్స్ అంటే ఏంటంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి అబద్ధాలు చెప్పడము, చిన్న చిన్న దొంగతనాలు చేయడము, వాళ్ళలో ఎలాంటి ఎంపతి మీరు అన్నారే మనలో ఒక రకమైన ఒక దయ, సానుభూతి, జాలి, కరుణ ఇవన్నీ అలాంటి ఏమాత్రం ఉండవు. అంటే వాళ్ళు తప్పు చేసినా వాళ్ళలో గిల్ట్ ఫీలింగ్ ఉండదు. మనం ఎవరైనా ఒకసారి ఎప్పుడైనా చిన్న పొరపాటు చేసి రెండోసారి మళ్ళీ చేయం, కానీ వీళ్ళలో ఆ రిమోర్స్ అనేది ఉండదు, అంటే గిల్ట్ అనేది ఉండదు. ఎన్నిసార్లు ఇలాంటి క్రైమ్ చేసినా తప్పు చేసినా మళ్ళీ చేస్తూనే ఉంటారు. ఇలాంటి వాళ్ళను అరెస్ట్ చేసి పనిష్మెంట్ ఇచ్చి జైలుకి పంపించినా మళ్ళీ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ అలాగే చేస్తారు. కాబట్టి ఇలాంటి యాంటీ సోషల్ కాండక్ట్, చిన్నప్పుడు కాండక్ట్ ఇస్తారు, స్కూల్కి వెళ్ళకపోవడము, ఎదురు తిరగడము, రెక్లెస్ గా ఉండడము, మొండితనంగా ఉండడము, పేరెంట్స్ ఎదిరించడము, ఇలా బ్యాడ్ గ్యాంగ్, చిన్నప్పటి నుంచి ఒక చెడు సహవాసాలు చేయడము, చిన్నప్పటి నుంచే స్మోక్ చేయడము, చిన్నప్పటి నుంచే గంజాయి సేవించడము, ఇలా అంటే ఈ కాండక్ట్ డిసార్డర్, ఈ విధమైన ప్రవర్తనలో లోపాలలో పెరిగిన పిల్లలు కానీ, ఇంటి వాతావరణం సరిగా లేనప్పుడు, తల్లిదండ్రుల పర్యవేక్షణ సరిగా లేనప్పుడు ఇలా తయారైన పిల్లలు అయిన తర్వాత ఇలా తయారవుతారు. ఈ సంజయ్ రాయ్ విషయంలో కూడా ఆయన హిస్టరీని గమనిస్తే చిన్నప్పటి నుంచి వాళ్ళ మదర్ తో పోట్లాడాడు, వెళ్ళిపోయాడు, వాళ్ళ మదర్ని అబాండన్ చేశాడు, వదిలేశాడు. అలాగే వాళ్ళ సిస్టర్ తో పోట్లాడాడు, ఒకసారి పెళ్లి చేసుకున్నాడు, అయిపోయింది. మళ్ళీ రెండోసారి పెళ్లి చేసుకున్నాడు, ఆమెను వదిలేశాడు. ఆమెను కూడా బాగా వైలెంట్ గా తిట్టడం, కొట్టడం చేశాడని చెప్పేసి నేను కూడా మీడియాలో చూశాను. అంటే ఇతను ఎక్కడ కూడా గత చరిత్ర చూస్తే తల్లితో లేదు, సిస్టర్స్ తో లేదు, భార్యతో లేదు, రెండో భార్యతో లేదు, ఇలా అయిపోయి ఆవారాగా తిరుగుతూ ఏదో ఆ పోలీస్ ఇన్ఫార్మర్ గానో దాని ఏదో సివిక్ పోలీస్ ఏదో హెల్పర్ అని ఏదో ఒక పోస్ట్ తీసుకొని అక్కడ కూడా అతని శక్తికి మించిన ఖర్చు, అంటే వాళ్ళకి వచ్చే ఆదాయం కొంత ఉంటుంది, కానీ ఇంత ఆదాయం ఎలా వస్తుందంటే ఈ విధమైన ఇర్రెగ్యులర్ క్రిమినల్ యాక్టివిటీకి పాల్పడి చిన్న చిన్న దొంగతనాలు చేయడమో లేకపోతే ఎక్స్ప్లాయిట్ చేయడమో ఇలాంటివన్నీ చేస్తూ ఈ విధంగా రౌడీగా తయారు. నిజంగా ఇలాంటి వాళ్ళని అసలు పోలీస్ డిపార్ట్మెంట్ అనేది ఇలాంటి వాళ్ళని కట్టడి చేయడానికి పెట్టాలి తప్ప అలాంటి వాళ్ళనే ఇలాంటి అసాంఘిక శక్తులను కూడా పోలీస్ డిపార్ట్మెంట్ పెట్టుకోవడం అనేది కూడా నిజంగా ఒక పెద్ద పొరపాటు చేసినట్లే అనిపిస్తుంది మన అక్కడ ప్రభుత్వం కూడా. కాబట్టి ఇలాంటి లక్షణాలు ఉండి వాళ్ళకి ఏమాత్రం కూడా ఆ మనసులో ఆ గిల్ట్ ఫీలింగ్, అపరాధ భావన, అతను చెప్పినప్పుడు కూడా ఆ సిబిఐ అధికారులు అడిగినప్పుడు కూడా చాలా నిస్సంకోచంగా ఎలాంటి సిగ్గు లజ్జ లేకుండా చెప్పాడు, అవును నేను చేశాను, ఏం చేస్తారు చేసుకోండి, అంటే అంత రెక్లెస్ గా, అంటే అంత డోంట్ కేర్ ఆ స్టేజ్. చాలా మంది ఒకవేళ తప్పు చేస్తే ఏదో పొరపాటు చేశాను, తప్పు అయింది, క్షణిక అలా కాకుండా నేను చేశాను, ఏమంటారు అయితే ఏం చేస్తారు చెప్పండి అని ఇవన్నీ ఇలాంటి మామూలు మనుషులు ఉండవండి. ఇది నిజంగా ఒక పశు ప్రవృత్తి లేదా సైకోపాథిక్ పర్సనాలిటీ అంటారు, ఒక రకమైన అసాంఘిక శక్తి మనస్తత్వం ఇది. ఆ విధమైన మనస్తత్వం లోనైన వాళ్ళు ఇలాంటి నేరాలు చేయడానికి అవకాశం ఉంది. ఇలాంటి వాళ్ళు అంటే మన సమాజంలో మన చుట్టుపక్కలే ఉంటూ ఉంటారు, మనతో పాటు సాధారణంగా మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇప్పుడు నాలాంటి వాడు కావచ్చు, లేకపోతే ఒక కామన్ మ్యాన్, లేకపోతే ముఖ్యంగా మహిళలకు సంబంధించి మాట్లాడే సందర్భంలో వాళ్ళు గుర్తించచ్చా? వాళ్ళకి ఏమైనా టిప్స్ ఇవ్వగలమా? ఇలాంటి వాళ్ళు ఇలా ఉంటారమ్మా, ఇలా వీళ్ళ నుంచి మీరు కాపాడుకోండి అని చెప్పే సందర్భం ఉంటుందా అండి? వెరీ 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 డిఫికల్ట్ సచిన్ గారు. చాలా నిజంగా చెప్పాలంటే దే ఆర్ సో మనకంటే కూడా చాలా డీసెంట్ గా పై కనబడతారు, చాలా మంచిగా ఉంటారు. అసలు వీళ్ళు నేరాలు చేసేది కూడా మరి అపరిచిత వ్యక్తులను చేయరండి. చాలా మంది ఇలాంటి రేపు గురైన మహిళలు కూడా వాళ్ళతో ఎంతో కొంత పరిచయం ఉండి వాళ్ళ మూవ్మెంట్స్ గమనిస్తూ వాళ్ళతో కొంతకాలం ఉండి వాళ్ళని ట్రాక్ చేస్తూ అలాంటి వాళ్ళని ఎక్కువగా చేస్తారు. మరీ ఎక్కడో మొదటిసారిగా పరిచయమైన వ్యక్తులు చేయడం అనేది కూడా జరగదు. చాలా సార్లు కొంత గొప్ప పరిచయం వాళ్ళు చేస్తారు, కానీ ఇలాంటి వాళ్ళని మనకంటే నీట్ గా డ్రెస్ చేసుకుంటారు, మనకంటే డీసెంట్ గా ఉంటారు, పైకి చాలా వెల్ బిహేవ్డ్ గా ఉంటారు. కానీ ఆ వెల్ బిహేవ్డ్ పర్సన్ బయటికి అలా ఉంటాడు తప్ప ఆయన లోపల మనం కట్ చేసి చూస్తే అంతా ఇలాంటి ఒక విష ప్రవృత్తి, మన అనిమల్ ప్రవృత్తి, జంతు ప్రవృత్తి ఉంటుంది తప్ప ఇలాంటి వాళ్ళను పైకి మాత్రం గుర్తించడం చాలా కష్టమైన విషయమే. కాబట్టి పై ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్, కానీ ఇక్కడ మాత్రం ఫేస్ ఈజ్ నాట్ ది ఇండెక్స్ ఆఫ్ మైండ్. మనం మొహాన్ని చూసి బాడీని చూసి మాత్రం ఇలాంటి వాళ్ళని కనిపెట్టడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. అంటే ఇలాంటి వాళ్ళ కనుక తారసపడితే ఫెరోషియస్ గా అటాక్ కి వెళ్ళడం ముఖ్యమా, లేకపోతే మానసికంగా వాళ్ళని ఎలా కన్విన్స్ చేసి అక్కడి నుంచి తప్పించుకునే అలాంటి అవకాశాలు ఉంటాయండి? అంటేనండి ఇది
మీరు అడిగేది కూడా కొంచెం క్లిష్టమైన విషయం. ఎందుకంటే అందుకనే ఆ మధ్య మనం చాలా సార్లు చెప్పారు, అమ్మాయిలు కూడా మనం కరాటే నేర్పించాలి, వాళ్ళకు కూడా కొంచెం ఈ ఎక్సర్సైజ్ కానీ ఇలాంటివి కూడా చేయించి వాళ్ళలో ఈ ఫిజికల్ వాళ్ళలో స్టామినా పెంచడానికి ఇవన్నీ ఎన్ని చేసినానండి వాడు అతని కోసం చూస్తూ నిజంగా అతను చేశాడంటే కేవలం ఆ టైంగా దీనికి ఒకటి రెండు రోజుల ముందు నుంచి కూడా ప్లాన్ చేసి ఉంటాడండి. ప్లాన్ చేయడము, ట్రాక్ చేయడము, ఎలా ఉంది ఏంటి, రెక్కీ లాగా చేయడము, ఏ టైంలో అయితే అమ్మాయి ఒంటరిగా ఉంటుంది, ఎప్పుడైతే ఎవరు, ఎందుకంటే అర్లీ అవర్స్ మార్నింగ్ బిట్వీన్ 3 and 5 జరిగినట్టు మనం తెలుస్తుంది న్యూస్ బట్టి. కానీ ఆ సమయంలో ఏంటంటే చాలా మంది గాఢ నిద్రలో ఉంటారు, అందరూ ఒకవేళ డ్యూటీ చేసిన రెస్ట్ తీసుకుంటారు, ఈవెన్ సెక్యూరిటీ వాళ్ళు కూడా అలర్ట్ గా ఉండని పరిస్థితి ఆ టైం అన్నమాట. కాబట్టి అలాంటి టైంని వాళ్ళు ఎంచుకొని అలా చేయడం అనేది, ఒకవేళ అమ్మాయి నిజంగా అంటే ఈ ఎమర్జెన్సీ పోలీస్ కంట్రోల్ రూమ్ కానీ ఇలాంటివన్నీ మనం అనుకుంటాం కానివ్వండి, కానీ అలాంటి నిజంగా సిచ్యుయేషన్ వచ్చినప్పుడు ఒక్కసారి ఏం చేయలేని పరిస్థితి. ఎందుకంటే ఆమె ఒక్కతే ఉంది, పడుకొని ఉంది, మేబీ షీఈ్ ఆల్సో ఇన్ డీప్ స్లీప్, సడన్ గా వెళ్ళి తలుపులేసి ఇలా చేయడం అనేది జరిగి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఆ సమయంలో మనం అనుకున్న ఒక్కోసారి హెల్ప్లెస్ సిచ్యుయేషన్కి వెళ్ళిపోవచ్చు. కాబట్టి అమ్మాయి తను ప్రొటెక్ట్ చేసుకోవాలన్న కూడా నేను అనుకోవడం. ఇంకోటి ఇక్కడ ఈ ఇన్సిడెంట్ అంటే ఇతను ఒకడే చేశాడా లేదా 4-5 కలిసి చేశారని కూడా ఒక డౌట్ఫుల్ గా మన మీడియాలో వింటూ ఉన్నాం. 4-5 కలిసి చేస్తే మాత్రం డెఫినెట్లీ మరి ఒక అమ్మాయి 4-5 రౌడీ లాంటి వాళ్ళు వచ్చేసి కండబలం ఉన్న వాళ్ళు అలా చేస్తే పాపం ఆమె ఏం చేస్తుంది, శిల్పి ఒక రకమైన హెల్ప్లెస్ సిచ్యువేషన్కి వెళ్ళిపోయి ఈల్డ్ అయిపోయి ఉంటుంది, అంటే చేయలేని నిస్సహాయ పరిస్థితిలోకి వెళ్ళిపోయి ఉంటుంది. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఎదుర్కోవడం కూడా అంత సులభమైన విషయం అయితే కాదు ఆ సిచ్యుయేషన్ లో. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఇండ్ల రామసుబ్బారెడ్డి గారు ఆర్టీవీతో జాయిన్ అయ్యి ఈ అంశానికి సంబంధించి మీ వాల్యుబుల్ ఇన్పుట్స్ ఇచ్చే ప్రయత్నం చేసినందుకు, విశ్లేషించే ప్రయత్నం చేసినందుకు. సంజయ్ లాంటి పశు ప్రవృత్తి ఉన్నవాళ్ళు మీ చుట్టుపక్కల కూడా ఉండుండొచ్చు. ఏం చేయాలి? కాస్తంత అప్రమత్తత అయితే మాత్రం అవసరం. మరీ ముఖ్యంగా ఇలాంటి పశువులకు సంబంధించి, బహుశా పశువులన్న మాట కూడా వాడడానికి నాకు ఇబ్బందిగా అనిపిస్తోంది. ఎందుకంటే వాటికి కూడా మనం కొద్దిసేపటి క్రితం మాట్లాడుకున్నట్టు మమకారాలు ఉంటాయి, ఆప్యాయత ఉంటుంది. ఇంత బిస్కెట్ వేసేస్తే చాలు జీవితాంతం రుణపడిపోయే శునకాన్ని నిన్ను చూస్తుంటాం. అలాంటి వాటితో పోల్చడం బహుశా తప్పు అవుతుందేమో అనిపిస్తుంది ఒకసారి. కానీ అంతకన్నా పెద్ద పదం అయితే ప్రస్తుతం నాకు కనిపించట్లేదు. ఒకవేళ మీకు కనిపిస్తే కనుక కామెంట్ బాక్స్లో మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి. కోల్కతా డాక్టర్ హత్య కేసు నిందితుడి గురించి సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. సైకో ఎనాలిసిస్ పరీక్షలు కళ్ళు బైర్లు కమ్మే నిజాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు సంజయ్ రాయ్ది పశు ప్రవృత్తిగా టెస్ట్లో వెల్లడైంది. అత్యాచారం, హత్య చేస్తూ పాశవిక ఆనందం పొందాడంటే ఆ దుర్మార్గుడి గురించి ఏం చెప్పాలి? అశ్లీల చిత్రాలు విపరీతంగా చూసేవాడని ఇన్ఫాక్ట్ వెల్లడైనట్టుగా మనకి కథనాలు వస్తున్నాయి. సంజయ్ ఫోన్ నిండా అశ్లీల చిత్రాలు. ఇన్ఫాక్ట్ వేశ్య వాటికి వెళ్ళిన సందర్భంలో కూడా ఒక మహిళకు సంబంధించి ఇబ్బందికర ఫొటోస్ అడిగారనేది కథనాలు వెలువడుతున్నాయంటే అర్థం చేసుకోవచ్చు ఆ మృగవాంఛ ఏ స్థాయిలో ఉంది అనేది. అభయ హత్యపై నిందితుడికి ఎలాంటి పశ్చాత్తాపం లేదని, అత్యాచారం హత్యపై పూసగుచ్చి చెప్పాడంటున్నారు సిబిఐ అధికారులు. అంటే అర్థం చేసుకోవచ్చు విచారణలో ఎలాంటి భయం లేదు. అవును, సంజయ్లో ఎటువంటి భయం కనిపించలేదు. సంజయ్ ప్రవర్తన చూసి నివ్వెరపోతున్నారు సిబిఐ అధికారులు, పోలీసులు. అంటే అర్థం చేసుకోవచ్చు ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సో ఇంకా ఎటువంటి అంశాలు వెలుగులోకి రాబోతున్నాయి, ఇటువంటి వాళ్ళ నుంచి మనల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తోంది. ఎన్ని చట్టాలు వచ్చినా, ఎన్ని కఠినమైన చర్యలు తీసుకున్నా కూడా ఇంకా ఎక్కడో వీటికి సంబంధించి చట్టాలకు మించి సమాజంలో మార్పుకి శ్రీకారం చుట్టాల్సిన అవసరం అయితే మాత్రం కనిపిస్తోంది. దానికి ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాల్సిన ఆవశ్యకత ఉంది.